పార్వతీదేవికి ఒక కోరిక ఉండేది, తన సొంత బిడ్డను చూడాలనే తల్లితనపు మధురమైన కోరిక. ఒకరోజు పరమశివుడు లోతైన ధ్యానంలో ఉండగా, పార్వతీదేవి స్నానానికి ఉపయోగించిన పసుపు లేపనంతో ఒక అందమైన బాలుడిని మలిచింది. తన దివ్యశక్తితో అతనిలో ప్రాణం పోసింది. ఆ బాలుడు కళ్లను తెరిచిన క్షణంనుంచే పార్వతిని అమ్మ అని భావించాడు. పార్వతి ప్రేమగా అతనితో చెప్పింది, నేను లోపల స్నానం చేస్తున్నాను. ఎవరినీ లోపలికి అనుమతించవద్దు. బాలుడు వినయంగా తల ఊపి ద్వారం వద్ద కాపలా కాశాడు. కొంతసేపటి తర్వాత కైలాసానికి తిరిగి వచ్చిన పరమశివుడు లోపలికి వెళ్లబోతుండగా ఆ బాలుడు ఆయన దారిని అడ్డుకున్నాడు. ఆగండి! అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరూ లోపలికి వెళ్లకూడదు అన్నాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. తన ముందున్న బాలుడు ఎవరో ఆయనకు తెలియదు. నేనే ఈ గృహాధిపతి. దారి ఇవ్వు అని శివుడు గంభీరంగా అన్నాడు. కాని బాలుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు. నా తల్లి ఆజ్ఞ నాకు పరమధర్మం. ఆమె అనుమతి లేకుండా ఎవరూ వెళ్లరు. శివగణాలు వచ్చి బాలుణ్ణి తొలగించేందుకు ప్రయత్నించాయి. కాని ఆ చిన్నవాడు అసాధారణ వీరత్వంతో వారందరినీ ఓడించాడు. దేవతలు కూడా అతని శక్తిని చూసి విస్మయపడ్డారు. చివరికి పరమశివుడికి కోపం ఉప్పొంగింది. తన త్రిశూలాన్ని ఎత్తి ఒక్క క్షణంలో బాలుడి తలను ఖండించాడు. ఆ దృశ్యం చూసి కైలాసం నిశ్శబ్దమైంది. అప్పుడే బయటకు వచ్చిన పార్వతీ దేవి తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి శోకసాగరంలో మునిగిపోయింది. ఆమె కన్నీళ్లు ఆగ్రహాగ్నిగా మారాయి. నా బిడ్డను తిరిగి బ్రతికించకపోతే ఈ సృష్టినంతా నాశనం చేస్తాను అని ఆమె ఉగ్రరూపం ధరించింది. దేవతలందరూ భయంతో వణికిపోయారు. శివుడు తన తప్పును గ్రహించాడు. ఆయన హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. తక్షణమే గణాలకు ఆజ్ఞాపించాడు, ఉత్తర దిశగా వెళ్ళండి. తల ఉత్తర దిశగా పెట్టుకుని నిద్రిస్తున్న మొదటి జీవి తలను తీసుకురండి. కొంతసేపటికి గణాలు ఒక మహా ఏనుగు తలను తీసుకొచ్చాయి. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి దేహానికి అమర్చాడు. తన దివ్యశక్తితో అతనికి మళ్లీ ప్రాణం పోశాడు. ఆ బాలుడు మళ్లీ కళ్లను తెరిచాడు. పార్వతి ఆనందభాష్పాలతో తన కుమారుణ్ణి కౌగిలించుకుంది. కైలాసమంతా ఆనందంతో మార్మోగింది. అప్పుడు పరమశివుడు ప్రకటించాడు, ఇప్పటినుంచి ఇతడు గణేశుడు, గణాలకు అధిపతి. ప్రతి శుభకార్యానికి ముందు ఇతడిని పూజించాలి. ఇతని ఆశీర్వాదం లేకుండా ఏ కార్యమూ విజయవంతం కాదు. అలా తల్లి ప్రేమతో పుట్టి తండ్రి కరుణతో పునర్జన్మ పొందినవాడే. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, జ్ఞానానికి ప్రతీక అయిన శ్రీ గణేశుడు. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ చేసి మా ఛానల్ చిన్నారి నీతి కథలుని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా తదుపరి కథలకు ఎంతో ప్రేరణ ఇస్తుంది.